ఈ టాబ్లెట్లు వేసుకోండి అమ్మా, 5 రోజుల్లో తగ్గిపోతుంది. జలుబు జ్వరమే కదా అన్నది, తగ్గిపోతుంది. ఓకేనా? ఓకే మేడం. ఈ ఫస్ట్ టాబ్లెట్ దేనికోసం మేడం? ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందమ్మా. అయ్యో, యాంటీబయాటిక్ టాబ్లెట్ ఎందుకు మేడం? పసుపు వేడి పాలల్లో కలుపుకొని తాగితే సరిపోతుంది కదా మేడం. ఏంటి సార్ అది? ఓకే, ఈ టాబ్లెట్ వేసుకో అమ్మా, సరిపోతుంది. ఈ రెండో టాబ్లెట్ దేనికోసం మేడం? గ్యాస్ టాబ్లెట్ అమ్మా, గ్యాస్ పట్టేస్తుంది అని చెప్పావు కదా. అయ్యో, గ్యాస్ కి కూడా మళ్ళీ టాబ్లెట్ ఎందుకు మేడం? జీలకర్ర వేడి నీళ్ళలో కలుపుకొని తాగితే సరిపోతుంది కదా వెటకారం కాదు, సీరియస్. మేడం. సరే అమ్మా, ఈ 2 వదిలిపెట్టు, లాస్ట్ది వేసుకో. ఈ మూడో టాబ్లెట్ దేనికోసం మేడం? బలం లేదన్నావు కదమ్మా, బలానికి రాశాను, కాల్షియం అని మల్టీవిటమిన్. అయ్యో, మళ్ళీ వీటికి కూడా టాబ్లెట్స్ ఎందుకు మేడం? జీడిపప్పు, బాదం పప్పు, వేడి పాలు, పాలకూర తింటే సరిపోతుంది కదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మరి ఇవన్నీ తెలిసినప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా? మా ఇంట్లో వాళ్ళు మీరు బాగా చూస్తారని చెప్పారు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో మేడం. అందుకోసం నేను మీ దగ్గరకు వచ్చాను మేడం. ఇప్పుడు వచ్చాకేమో మీరు ఇన్ని టాబ్లెట్లు రాస్తున్నారు మరి మేడం. ఇవి వాడితేనే కదమ్మా తగ్గేది. వీటన్నిటికి టాబ్లెట్స్ ఎందుకు మేడం? వంటింట్లో దొరికే చిట్కాలతోటే ఇవన్నీ నయం అవుతాయి కదా మేడం. సిస్టర్, నాకు హెడేక్ టాబ్లెట్ తీసుకురండి. అయ్యో మేడం, హెడేక్ టాబ్లెట్ ఎందుకు మేడం? జండు బామ్ రాసుకుంటే సరిపోతుంది.